నవ్య న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వాడరేవు ఘటనపై వెలివెత్తిన నిరసనలు. న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన వాడరేవు మత్స్యకారులు ఉన్నతాధికారుల హామీతో తాత్కాలికంగా నిరసన విరమణ. వాడరేవు ఘటనలో క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని భరోసా. జాండ్రపేట దాదా అమీన్పీర్ దర్గాలో ఘనంగా గార్మీ పండుగ. జెండాను ఆవిష్కరించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు, కుల మతాలకు అతీతంగా హాజరైన భక్తులు. వాడరేవు గ్రామంలో మత్స్యకారులపై చేసిన దాడిని ఖండిస్తూ వాడరేవు మత్స్యకారులు నిరసనకు దిగారు. తమపై తమ గ్రామంపై దాడికి పాల్పడిన కటారివారిపాలెంకి చెందిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వాడరేవు గ్రామంలో మత్స్యకారులపై చేసిన దాడిని ఖండిస్తూ వాడరేవు మత్స్యకారులు నిరసనకు దిగారు. తమపై తమ గ్రామంపై దాడికి పాల్పడిన కటారివారిపాలెంకు చెందిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. వాడరేవు గ్రామం నుంచి గ్రామస్తులంతా తమకు న్యాయం చేయాలని కోరుతూ చీరాల జాతీయ రహదారిపై బైఠాయించారు. అక్కడి నుంచి స్థానిక గడియార స్తంభం కూడలికి చేరుకుని నిరసన ప్రదర్శన చేపట్టారు. తమపై దాడికి పాల్పడడానికి పోలీసు అధికారులు వైఫల్యమే ప్రధాన కారణమని ఆరోపించారు. వెంటనే ఘటనకు బాధితులైన ఎస్ఐ సీఏలపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయడంతో పాటుగా అధికారులు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా నిరసనను మత్స్యకారులు నిరవధికంగా కొనసాగించారు. ఉన్నతాధికారులు స్పష్టమైన హామీ ఇవ్వడంతో నిరసనను మత్స్యకారులు తాత్కాలికంగా విరమించారు. సముద్ర దొంగలకి వాటర్ గ్రామ మత్స్యకారులకు ఐలవాళ్ళ దగ్గర పల్లవాళ్ళ దగ్గర చిన్న చిన్న ఘర్షణ జరుగుతూ ఉంటే మా మీద అనేక రకాలుగా దాడులు చేసినా, అనేక రకాలుగా ఇబ్బంది పెట్టినా సర్దుకుని పోతూ గవర్నమెంట్ వారు సహకరించాలి, వాళ్ళకు మన ఉద్దేశంగా కవింపు చర్య పాల్పడకూడదని ఒక మంచి మనసుతో గవర్నమెంట్ వారికి వెళ్ళి, అయ్యా కటారిపాలెం వాస్తవాలు ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు వల్ల అని చెప్పేసి ఒక సాగుతో మమ్మల్ని బంధించి తప్పులేసి మేము పట్టినటువంటి సరుకుల్ని లాక్కుని పోయి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారని చెప్పేసి ఫిషరీస్ డిపార్ట్మెంట్ వారికి, అలానే కమిషనర్ గారికి అనేక పర్యాయాలు మేము మొన్న 4 రోజుల క్రితం చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా మా ఇరు వర్గాలకి మీటింగ్లో కూర్చోబెట్టారు. దానికి 10 రోజులు గడువు అడిగి గవర్నమెంట్ వారు ఏ జీవో ప్రకారం వాళ్ళు యాడ్ చేయాలి చేయకూడదు మేము నిర్ణయించి దాన్ని ఇది నిర్ణయం తీసుకుంటాం, అప్పటి వరకు మీరు ఎవరు గొడవలు పడకూడదు అని చెప్పేసి మా ఇద్దరికి చెప్పడం జరిగింది. చెప్పి మేము మా మత్స్యకారులంతా కూడా లోపల వేటలకు వెళ్ళాం. దీనికి ఎదురుగా చూసుకొని కటారిపాలెం ఒక సముద్ర దొంగలు ఒక బిహేవియర్ వాళ్ళ రాక్షస పుట్టక లాంటి ఈ సముద్ర దొంగలు మాపై విరుచుపడి గ్రామాల్లో అందరూ వేటకెళ్ళిన సమయంలో ఆడవాళ్ళని చిత్రహింసలు చేసి చుట్టులు పట్టి లాగి, అలాగే అనేక రకాలుగా కుర్రోళ్ళని దొరికినట్టుగా తరలు పగిలిపోయే విధంగా 4-5 సీరియస్ గా ఉంది. ఇలాంటి దౌర్భాగ్యం ఎక్కడైనా ఉందా అని అడుగుతున్నాం. మాకేనా ఇంకా రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా అని అడుగుతా ఉన్నాం. దానికి నిరసనగా ఈ రోజు అందరూ అరెస్ట్ చేయాలి, వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసు సిబ్బంది వారు దగ్గరుండి కొట్టించారు మా మత్స్యకారులందరూ కూడా. వాడరేవు కటారివారిపాలెం మత్స్యకారుల మధ్య ఏర్పడిన ఘర్షణ నేపథ్యంలో 25 మందికి తీవ్ర గాయాలయ్యాయి. చీరాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వాడరేవు కటారివారిపాలెం మత్స్యకారుల మధ్య ఏర్పడిన ఘర్షణ నేపథ్యంలో 2 గ్రామాలను అదనపు ఎస్పీ రవిచంద్ర, ఒంగోలు ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, మత్స్యశాఖ జేడీ చంద్రశేఖర్, తహసీల్దార్ షేక్ మహమ్మద్ హుస్సేన్లు పరిశీలించారు. ఘర్షణకు గల కారణాలను డీఎస్పీని అడిగి తెలుసుకున్నారు. మత్స్యకార గ్రామాల్లో ఏర్పడిన భయానిక పరిస్థితులను త్వరగా సరిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. మత్స్యకారుల మధ్య జరిగిన ఘర్షణలో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్య సేవల కోసం గుంటూరు తరలించారు. చీరాల ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆమంచి కృష్ణమోహన్ పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిపై వైద్యశాల సూపరింటెండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. అవసరమైన మందులు బయట నుంచి అయినా తీసుకురావాలని సూచించారు. ఎవరూ అధైర్యపడవద్దని, సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానన్నారు.
నమస్తే. ఏం లేదు, ఇక్కడ ఒక మేజర్ ఎఫెన్స్ ఇన్సిడెంట్ జరిగింది. వాడరేవులో క్లాస్ జరిగింది. కొంచెం సివియర్ ఇంజరీస్ తోటి ఇక్కడ అడ్మిట్ అయ్యారు ఒక 13 మంది. మన వాళ్ళు ట్రీట్ చేశారు, ఫస్ట్ ఎయిడ్ చేశారు, పర్లేదు ప్రస్తుతానికి. నేను మీకు ఒక రిక్వెస్ట్ ఏమంటే ఎవరెవరు దయచేసి మానిటరింగ్ చేయండి అప్ టు 24 అవర్స్. ఈవెన్ ఇక్కడ ఏమైనా మెడిసిన్స్ లేకపోయినా, మనకి ఇన్వెస్టిగేషన్ ఏమైనా ల్యాకింగ్ ఉన్నా బయటైనా సపోర్ట్ తీసుకుంటే వీ హ్యావ్ టు బేర్. జానపేట దాదా మీన్ఫీర్ దర్గాలో శుక్రవారం గార్మీ నెల పురస్కరించుకుని జెండాను ప్రతిష్ఠించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జాండ్రపేట దాదా మీన్ఫీర్ దర్గాలో శుక్రవారం గార్మీ నెలను పురస్కరించుకుని దర్గా కమిటీ ఆధ్వర్యంలో జెండాలు ప్రతిష్ఠించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గార్మీ నెలలో మాబూ సుబానీ గురువు పేరిట జెండాలు ప్రతిష్ఠ చేసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదములు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో దర్గా ట్రస్టీ ఎస్టీడీ కురేషి, చక్రవర్తి, చిట్టి, అహ్మద్, షేక్ కరీముల్లా, మురళి, సయ్యద్ కరీముల్లా, మల్లికార్జున్, మటన్ బుజ్జి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. జాండ్రపేట గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 దాదా మీన్ఫీర్ మారి దర్గా షరీఫ్ నందు ఈ నెల పొడుపు చూసిన కాడి నుంచి ఈ గార్మీ నెల బిగిన దగ్గర నుంచి మాబూ సుబానీ నాయన పేరు మీద ఫాత్యాలు జరుగుతుంటాయి. ఈరోజు దర్గా తరఫున ఆస్థానంలో గార్మీ నెల సందర్భముగా మాబూ సుబానీ నాయన పేరు మీద ఫాత్యాలు జరుపుకున్న జెండా ఫాత్యాలు జరుపుకున్నాము. భక్తులు వచ్చిన వాళ్ళకి ప్రసాదం, తీర్థ ప్రసాదం అందించుతున్నాము. దర్గాకి చేసిన భక్తులందరూ స్వామి కృపకు పాత్రలయ్యి తీర్థ ప్రసాదం స్వీకరించి వెళ్ళగలరని ప్రార్థిస్తున్నాము. చరిత్రలో ఈరోజు ముఖ్యమైన ఘట్టాలను ఒకసారి పరిశీలిద్దాం. రామన్నపేట సచివాలయం వద్ద శనివారం మన పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగా వ్యర్థాలపై వ్యతిరేక పోరాటంలో విద్యార్థులకు అవగాహన సమావేశం నిర్వహించారు. వేటపాలెం మండలం రామన్నపేట సచివాలయం 1 వద్ద శనివారం కార్యదర్శి ప్రసాదరావు ఆధ్వర్యంలో మన పరిశుభ్రతలో భాగంగా వ్యర్థాలపై వ్యతిరేక పోరాటంలో విద్యార్థులను భాగస్వాములు చేసేందుకు ర్యాలీ అనంతరం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సచివాలయం 2 కార్యదర్శి సారథి మాట్లాడుతూ నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి పరిశుభ్రత గురించి పూర్తిగా అవగాహన చేసుకోవడం అవసరమని అన్నారు. ఇంటి పరిసరాలు బాగుంటే ఊరు బాగుంటుందని, అందుకే ప్రతి ఒక్కరూ మన పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి చెత్తను పారిశుద్ధ కార్మికులకు అందజేయాలని సూచించారు. కార్యక్రమంలో వీఆర్ఓలు పురుషోత్తం, కాయల పార్వతి, సచివాలయ సిబ్బంది, గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. మనం ఇక్కడ చిల్డ్రన్స్ డే కింద జరుపుకున్నాం. మొన్న అంటే ఎస్హెచ్జి గ్రూప్ వాళ్ళతో జరిపాము. అంతకు ముందు రోజు కూడా వాలంటీర్లు మన పరిసరాలను ఎట్లా బాగా చూసుకుంటామో అలాగే ఆ పరిసరాలు పాడు కానికుండా కూడా మనం చూసుకోవాలి. రాష్ట్ర జాతీయ స్థాయిలో నేటి కరోనా సమాచారాన్ని ఒకసారి చూద్దాం.
ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో 64,425 కరోనా పరీక్షలు నిర్వహించగా 520 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటి వరకు ఏపీలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 8,74,515కి చేరుకుంది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 519 మంది కరోనా నుంచి కోలుకొని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటి వరకు 8,62,230 మంది డిశ్చార్జ్ అయ్యారు. గత 24 గంటల్లో కోవిడ్ బారిన పడి కృష్ణా, విశాఖపట్నంలో ఒక్కొక్కరు చొప్పున 2 మృతి చెందగా ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,049కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలో 5,236 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. నేటి వరకు 1,06,99,622 శాంపిళ్లను పరీక్షించారు. దేశంలో గత 24 గంటల్లో 30,005 కరోనా కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 98,26,775కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా కారణంగా కొత్తగా 442 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,42,628కు చేరుకుందని తెలిపింది. కరోనా నుంచి కొత్తగా 33,494 మంది కోలుకోగా మొత్తం డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 93,24,328కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 94.84% చేరింది. దేశంలో ప్రస్తుతం 3,59,819 యాక్టివ్ కేసులు ఉన్నాయి. మొత్తం కరోనా కేసుల్లో యాక్టివ్ కేసులు 3.71% ఉండగా మరణాల శాతం 1.45% ఉంది. సెంటెన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిఎస్సి అధ్యాపకుడు ఇండియన్ పేటెంట్ ను పొందినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. సెంటెన్స్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సిఎస్ఐ విభాగ అధ్యాపకుడు డాక్టర్ ఏ వీరస్వామి ఇండియన్ పేటెంట్ ను పొందినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పి రవికుమార్ తెలిపారు. హై లెవెల్ సెక్యూర్డ్ కాన్ఫిడెన్షియల్ డేటా ట్రాన్స్మిషన్ సిస్టమ్ విత్ క్రిస్టో టెక్నో అప్రోచ్ అనే అంశంపై ఇండియన్ పేటెంట్ పొందినట్లు తెలిపారు. కార్యక్రమంలో సెక్రటరీ వనమ రామకృష్ణ, కరెస్పాండెంట్ ఎస్ లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. వార్తల్లోని ఈరోజు జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేసేందుకు విఫలయత్నం చేస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్నకు సుప్రీంకోర్టులో మరోసారి చుక్కెదురైంది. 4 కీలక రాష్ట్రాల్లో ఓటింగ్ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని, అక్కడి ఎన్నికల ఫలితాన్ని నిలిపివేయాలంటూ టాక్సస్ కు చెందిన రిపబ్లికన్లు దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్లలో తాను కూడా చేర్చాలంటూ ట్రంప్ గురువారం కోర్టును కోరారు. రిపబ్లికన్ల వ్యాజ్యాన్ని కోర్టు తూసిపుచ్చడంతో ఈ వారం ఇది రెండోసారి కావడం గమనార్హం. భారతీయ మూలలున్న వాషింగ్టన్ డీసీ నివాసి రాహుల్ దుబే ప్రముఖ ఆంగ్ల పత్రిక ప్రకటించిన హీరోస్ ఆఫ్ 2020 జాబితాలో ఒకరిగా నిలిచారు. ఎలాంటి ముఖపరిచయం లేకపోయినా అవసరంలో ఉన్న వారికి ఆశ్రయం కల్పించినందుకే ఆయనకు ఈ గౌరవం దక్కినట్టు టైం పత్రిక తెలిపింది. వీరందరూ నిజమైన హీరోలని, అత్యవసర పరిస్థితుల్లో అంచనాలకు మించి సేవలు అందించారని సంస్థ ప్రశంసించింది. వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు మధ్య ఉన్న అడ్డుగోడలు నూతన సాగు చట్టాలతో తొలగిపోయాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. నూతన చట్టాలతో రైతులు కొత్త అవకాశాలు, మార్కెట్లు, ప్రత్యామ్నాయాలను అందిపుచ్చుకోవాలన్నారు. సాంకేతిక రంగంలో వచ్చిన మార్పులతో రైతులకు లబ్ధి చేకూరనుందని తెలిపారు. ఫిక్కీ 93వ వార్షిక సమావేశంలో మాట్లాడుతూ శనివారం ప్రధాని మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఢిల్లీలో సరిహద్దులో చేపట్టిన ఆందోళన 17వ రోజు కొనసాగుతుంది. కేంద్రం దిగిరాకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. ఈ తరుణంలో మోదీ తాజా వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని డిసెంబర్ 25 నుంచి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇందుకోసం రోజుకు 20,000 చొప్పున ఆన్లైన్లో ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను విడుదల చేసింది. కరెంటు బుకింగ్ ద్వారా 10,000 టికెట్లు ఈ నెల 24న భక్తులకు టీటీడీ అందుబాటులో ఉంచనుంది. ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తుంది. గత 24 గంటల్లో 5 కేసులు నమోదు కాగా ఇప్పటి వరకు మొత్తం 612 నమోదయ్యాయి. ఇక ఈ రోజు ఉదయం నుండి కొత్త కేసులు 1 కూడా నమోదు కాలేదు. ఇక ఇప్పటి వరకు 612 మంది అనారోగ్యం పాలవగా 569 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఏలూరు ఆసుపత్రిలో 7 బాధితులు, విజయవాడ, గుంటూరు ఆసుపత్రిలో 35 మందికి చికిత్స అందిస్తున్నారు. ఇక ప్రత్యేక వార్డుల్లోని బాధితులను వైద్యులు పర్యవేక్షిస్తున్నారు.
ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు రెండో రోజు శనివారం కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూర్తో సమావేశమయ్యారు. ఢిల్లీలో టీఆర్ఎస్ కు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గృహ నిర్మాణం, పౌర విమానాశ్రయ రంగాలకు సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు. పట్టణాభివృద్ధి నిధులు, వరంగల్, సిద్దిపేటలో విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. అలాగే రాష్ట్రంలో నూతనంగా 6 కొత్త విమానాశ్రయాల ఏర్పాటుకు సింగిల్ విండోలో అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. భద్రాద్రి కొత్తగూడెం మినహా మిగతా విమానాశ్రయాల అభివృద్ధి కోసం భూమిని గుర్తించి ప్రతిపాదనలు కేంద్రానికి పంపించినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. కాగా నిన్న కేంద్రం హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన కేసీఆర్ హైదరాబాద్ లో వరద నష్టానికి ఆర్థిక సాయం చేయాలని కోరిన విషయం విదితమే. దేశంలో ప్రయాణికుల వాహన టోకు విక్రయాలు గత నెలలో 4.65% పెరిగి 2,64,890కి చేరాయని వాహన పరిశ్రమ సమైక్య సీఎం వెల్లడించింది. 2019 నవంబర్లో 2,53,139 వాహనాలకు గిరాకీ లభించగా ఈసారి పండుగలకు తోడు కోవిడ్ నేపథ్యంలో వ్యక్తిగత ప్రయాణానికి ఏర్పడిన ప్రాధాన్యత వల్ల విక్రయాలు పెరిగినట్లు పేర్కొంది. ఈ సమైక్య అధ్యక్షుడు మారుతి సుజుకి ఇండియా ఎండీ సీఈఓ కెనిచి అయూకవా ఇటీవలి అంచనాల్లో సుమారు 13% వృద్ధి కనిపిస్తుందని పేర్కొనడం గమనార్హం. అక్టోబర్, నవంబర్ నెలల్లో 1.63 లక్షల వస్తు సేవల పన్ను, రిజిస్ట్రేషన్ల పన్ను అధికారులు రద్దు చేశారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ ఏడాది ఆగస్టు 21 నుంచి నవంబర్ 16 మధ్య జరిగిన 720 డిమ్ట్ రిజిస్ట్రేషన్లో ఆధార్ వివరాలు లేని 55 నమూనాలను కూడా రద్దు చేసే క్రమంలో ఉన్నారని సమాచారం. బోగస సంస్థలు, రాత్రికి రాత్రి కార్యకలాపాలు నిలిపే సంస్థలు, పన్ను ఎగరవేసేందుకు పుట్టుకు వచ్చే సంస్థలను గుర్తించి గత 2 నెలల వ్యవధిలో 163,042 నమోదులను రద్దు చేశారు. 6 నెలలకు పైగా జీఎస్టీఆర్ 3B రిటర్నులను ఈ సంస్థలు దాఖలు చేయలేదు. లంచగొండులకు ముచ్చెమటలు పట్టించే దేశభక్తుడుగా కమల్ హాసన్ నటించిన భారతీయుడు సినిమా అప్పట్లో ఓ సంచలనం. దాదాపు 24 ఏళ్ల తర్వాత హీరో కమల్, దర్శకుడు శంకర్ ఆ సినిమాకు సీక్వెల్ ను ప్రకటించారు. అప్పటి నుంచే ఈ చిత్రంపై ప్రేక్షకులకు అంచనాలు పెరిగిపోయాయి. సినిమా షూటింగ్ గత ఏడాది మొదలుపెట్టారు. దురదృష్టవశాత్తు ఫిబ్రవరిలో చిత్రీకరణ సమయంలో జరిగిన ప్రమాదంలో 3 చనిపోవడంతో అప్పటి నుంచే షూటింగ్ ఆగిపోయింది. ఆ తర్వాత కరోనా లాక్డౌన్ తో చిత్రీకరణ జరగలేదు. ఇంతలో ఆ ప్రాజెక్ట్ ఆగిపోయిందని వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఇప్పుడు అభిమానులకు ఊరటనిచ్చే ఓ వార్త చెన్నైలో చిక్కర్లు కొడుతుంది. భారతీయుడు 2 చిత్రీకరణ పునర్ప్రారంభం అవుతుందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. వచ్చే ఏడాది జనవరి చివర్లో కానీ ఫిబ్రవరి ఆరంభంలో కానీ కమల్ షూటింగ్ లో పాల్గొంటారని సమాచారం. నెల రోజుల్లో సినిమా అంతా పూర్తి చేసి ఆ తర్వాత తమిళ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనేందుకు ఆయన ప్రణాళికలు వేస్తున్నట్లు తెలుస్తుంది. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా పనుల్లోనూ కమల్ బిజీగా ఉన్నారు. ఇందులో విలన్ పాత్ర కోసం ఫహద్ ఫజిల్ ను సంప్రదిస్తున్నట్లు తెలుస్తుంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీలో తమ దేశ ఆటగాళ్ల లక్షణాలు మెండుగా ఉన్నాయని ఆస్ట్రేలియా మాజీ సారథి, భారత మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ అన్నాడు. తన దూకుడుతో టెస్ట్ ఫార్మాట్కు రక్షకుడిగా నిలుస్తున్న అత్యంత ముఖ్యమైన క్రికెటర్ కోహ్లీ అని చాపెల్ తెలిపాడు. గతంలో భారత్ జట్లు గాంధీయ సూత్రాన్ని పాటించేవని, అవసరం లేకపోయినా ప్రత్యర్థి జట్టుతో గౌరవపూర్వకంగా ఆడేవి. ఈ దృక్పథాన్ని మార్చిన మొట్టమొదటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ. భారత్లో ఇది పనిచేసింది, విదేశాల్లో ఫలితాన్ని ఇవ్వలేదు. విరాట్ కోహ్లీ పూర్తిగా భిన్నం. దూకుడుకు ప్రతినిధి, ప్రత్యర్థిపై సంపూర్ణ ఆధిపత్యం చెలాయించాలన్నది అతడి ఆలోచన. క్రికెట్ చరిత్రలోనే కోహ్లీ అత్యుత్తమ ఆస్ట్రేలియన్ ఆటగాడు. సరికొత్త టీమిండియాకు ఉదాహరణ. అత్యంత విలువైన ఆటగాడిగా, క్రికెట్లో శక్తివంతమైన జట్టుకు సారథిగా, ఆట ఆదరణ కోసం బాధ్యతగా కృషి చేస్తున్నాడు. కోహ్లీకి ఎల్లప్పుడూ టెస్ట్ క్రికెట్ అత్యుత్తమైనది. కోహ్లీ మరింత ఫిట్గా, బలంగా ఉండటానికి టెస్ట్ క్రికెట్ దోహదపడుతుందని చాపెల్ వివరించాడు. నవ్య న్యూస్ మన చేతిలో మన ఆరోగ్యం కార్యక్రమంలో భాగంగా నేడు అందిస్తున్న ఆరోగ్య చిట్కాలను ఒకసారి చూద్దాం. ఆకుకూరలు అనగానే కొంతమంది ముఖం తిప్పుకుంటారు. కానీ పచ్చని ఆకుకూరలను మీ ఆహారం నుండి ఎప్పుడూ మినహాయించరాదు. ప్రతిరోజు వాటిని తినాల్సిందే. శుభ్రం చేయటం, తరగటం, వడ్డటం కష్టమని వాటిని మానరాదు. ఆకుకూరలు అతి చౌకగా లభించే అన్ని పోషక విలువల గల ఆహారం. అనేక రకాల ఆకుకూరలు మనకు లభ్యమవుతున్నాయి. తోటకూర, కొయ్య తోటకూర, అవిసాకు, బచ్చలి, మెంతుకూర, కొత్తిమీర, కరివేపాకు, మునగాకు, గోంగూర, చింత చిగురు, పొన్నగంటి, పాలకూర, చక్కకూర, చుక్కకూరను ఎక్కువగా వాడాలి. ఆయా కాలంలో చౌకగా దొరికే ఆకుకూరలను ప్రతిరోజు ఏదో రూపంలో వాడడం మంచిది. ఉదాహరణకు పుదీనా పచ్చడి, గోంగూర పప్పు, పెసరపప్పు, పాలకూర, కరివేపాకు పొడి, ఆకుకూర పకోడీ, బచ్చలి బజ్జీ మొదలైనవి. వీటిలో కాల్షియం, ఇనుము, విటమిన్ ఏ, సి, రైబోఫ్లేవిన్,
పోలిక్ యాసిడ్ మరియు పీచు ఎక్కువగా ఉంటుంది. మనకి ప్రకృతి ఇచ్చిన ఆరోగ్య వరాలలో ఆకుకూరలు చేసే అద్భుతాలు ఎన్నో. శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను, ప్రోటీన్లను అందిస్తుంది. ఆకుకూరలో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండా తినే ఆహారాన్ని రుచికరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాలన్నీ ఆకుకూరలు కలిగి ఉంటుంది. ఆకుకూరలు వండుకునే ముందు ఖచ్చితంగా 1-2 సార్లు కడగడం మంచిది. ఎందుకంటే వాటిలో చేరే చిన్న చిన్న పురుగులు, దుమ్ము, ధూళి మన ఆరోగ్యానికి హాని కలిగించవచ్చు. ఇలా పలు రకాల ఆకుకూరలు వండే ముందు కాస్త ఉప్పు వేసి మంచినీటిలో ముంచితే వాటిపై ఉండే క్రిమి కీటకాలు, గుడ్లు నాశనం అవుతాయి. ఇవి తొందరగా నలిగి గుణం ఉండటం వల్ల సలాడ్, సూపులుగా, చట్నీలుగా తీసుకోవచ్చు. ముఖ్యంగా ఆకుకూరలు వండే సమయంలో మూతలు పెట్టి వండండి. వీలైనంత వరకు ప్రెషర్ కుక్కర్లోనే వండేందుకు ప్రయత్నిస్తే వాటిలోని పోషకాలు మనకు అందుతాయి. అలాగే ఆకుకూరలు ఉడకపెట్టాక అందులో నీటిని పారేయకండి. కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి సూప్గా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అంతేకాదు ఆకుకూరలోని మరిన్ని ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. వార్తలు ముగించే ముందుగా ముఖ్యాంశాలు మరోసారి. వాడ్రేవు ఘటనపై వెలివెత్తిన నిరసనలు, న్యాయం చేయాలంటూ రోడ్డుపై బైఠాయించిన వాడ్రేవు మత్స్యకారులు, ఉన్నతాధికారుల హామీతో తాత్కాలికంగా నిరసన విరమణ. వాడ్రేవు ఘటనలో క్షతగాత్రులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆమంచి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచన, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి సమస్యను సామరస్యంగా పరిష్కరిస్తామని భరోసా. జాండ్రపేట దాదా అమీన్ పీర్ దర్గాలో ఘనంగా గార్మీ పండుగ, జెండాను ఆవిష్కరించి ప్రత్యేక ప్రార్థనలు చేసిన ముస్లిం సోదరులు, కుల మతాలకు అతీతంగా హాజరైన భక్తులు. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. నవ్య న్యూస్ సమర్పించిన వారు క్రిస్టల్ హోండా, సాల్మన్ సెంటర్, చీరాల.